చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై దాడి కేసులో మరో 3 మహిళలు సహా 4 నిందితులను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రంగరాజన్ ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా 18 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 4 కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం కోసలేంద్ర ట్రస్ట్ పేరిట రామరాజ్యం ఆర్మీ సంస్థను ఏర్పాటు చేసిన వీరరాఘవరెడ్డి తొలి దశలో 5,000 మందిని సభ్యులుగా చేర్చాలని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతి నెల 20,000 వేతనం, ఉచిత భోజనం, వసతి ఏర్పాట్లు అనగానే ఎంతో మంది అతడి ఉచ్చులో చిక్కారు. తాజాగా అరెస్ట్ అయిన మహిళలు కూడా తాము పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సభ్యులుగా చేరడం ద్వారా నెలకు వేతనం అందుతుందని ఆశపడ్డామని పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. అటు చిలుకూరు రంగరాజన్ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.